తెలంగాణ సీఎంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిలిపివేసే చీకటి ఒప్పందం చేసుకున్న చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని వైసీపీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిలిపివేతపై అలాగే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టు గురించి వైసీపీ నేతలు మాట్లాడారు. మీడియా సమావేశంలో రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, వైసీపీ నేతలు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తన రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసేందుకు తనకు సహకరించాడని చెప్పడం జరిగిన నేపథ్యంలో తన ప్రాంతానికి అన్యాయం చేస్తున్న లోపాయికారి ఒప్పందాన్ని చేసుకున్న రాయలసీమ ప్రాంతానికి చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి రాయలసీమ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తన రాష్ట్ర ప్రయోజనాలపై ఉన్న శ్రద్ధ మన సీఎంకు ఎందుకు లేదో చెప్పాలన్నారు. రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేసిన చంద్రబాబు ఇంతవరకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడానికి గల కారణాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రాంతంలో ఉన్న టీడీపీ నాయకులతో మాట్లాడించడం సరికాదన్నారు. ఈ విధంగా మాట్లాడుతున్న రాయలసీమ టీడీపీ నేతలు తమ ప్రాంత ప్రజలకు అన్యాయం చేసిన వారవుతారని, చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును ఆపేస్తానని చంద్రబాబు ఎందుకు కమిట్ అయ్యారో ప్రజలకు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఒప్పందం వల్ల చంద్రబాబుకు కలిగే ప్రయోజనాలు ఏమిటన్నది ప్రశ్నగా మిగిలిందన్నారు. ఇద్దరు సీఎంల మధ్య జరిగిన చీకటి ఒప్పందాన్ని ప్రజలకు బహిర్గతం చేయాలని కోరారు. దాదాపుగా పూర్తి కావచ్చిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు నిలిపివేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. ఈ ప్రాజెక్టును నిలిపివేయడం వల్ల రాయలసీమ ప్రాంత ప్రజలు, రైతాంగం తీవ్ర నష్టానికి గురి కావాల్సి వస్తుందని తెలిపారు. చంద్రబాబు చేసుకున్న చీకటి ఒప్పందం బహిర్గతం కావడంతో దిక్కుతోచని పరిస్థితిలో తమ నేతలను ముందుకు తోస్తూ వారిచే మాట్లాడిస్తున్నారని అన్నారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సీఎం చంద్రబాబు ఖండించడం లేదంటే అందులోనే నిజం దాగి ఉన్నదన్నది సత్యం తేటతెల్లమవుతుందని పేర్కొన్నారు. నీకు 15,000, 18,000 అని నాడు ఎన్నికల నేపథ్యంలో ప్రజల మధ్యలోకి వెళ్లి ఊదరగొట్టిన టీడీపీ నేత ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ఈ విషయాన్ని ప్రస్తావించారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేయడం వల్ల కలిగే నష్టాలను, అలాగే రాయలసీమ మరియు రాష్ట్రంలో నాడు వైఎస్ఆర్ మరియు వారి తనయుడు చేపట్టిన ప్రాజెక్టులను నేడు టీడీపీ ప్రభుత్వం ఎందుకు కొనసాగించలేదో వాటి వల్ల కలిగే నష్టాలను వివరించడం జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి చెప్పిన మాటలను ఖండించడం లేదంటే చంద్రబాబు నిజాన్ని ఒప్పుకున్నట్లేనని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కన్నా చంద్రబాబు నాయుడుకున్న స్వప్రయోజనాలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నంద్యాల జిల్లా పార్లమెంట్ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబొత్తుల పాపిరెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, గంగుల బిచంద్రారెడ్డి, లబ్బి వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, వైసీపీ నేతలు బుడ్డా శేషిరెడ్డి, శిల్పా భువనేశ్వర్ రెడ్డి, చెల్ల మధుసూదన్ రెడ్డి, జిల్లా ఐటీ వింగ్ జగన్మోహన్ రెడ్డి, చెల్ల విఘ్నేశ్వర్ రెడ్డి, రాష్ట్ర వైసీపీ ప్రధాన కార్యదర్శి దేశం సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాయినాథరెడ్డి, రామలింగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి, వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన నీటిపారుదల ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఒక ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారనమాట. ఏమన్నారంటే, తాను తెలంగాణ రాష్ట్రం కోసము నీటిపారుదల ప్రాజెక్టుల కోసం చేస్తున్న కృషి వాళ్ళ సభకు వివరిస్తూ చంద్రబాబు నాయుడు గారితో 4 గోడల మధ్యలో మాట్లాడడం జరిగింది. తద్వారా రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఏదైతే ఉందో అది పనులు ఆపేయడం జరిగింది. ఆ పనులు ఆపిన మాట నిజమా కాదా అంటే నిజ నిర్ధారణ కమిటీ వేయండి. నిజ నిర్ధారణ కమిటీలో అన్ని పార్టీల వాళ్ళను పెట్టండి, బీజేపీని పెట్టండి, ఎంఐఎంను పెట్టండి, మాజీ
జలవనరుల శాఖ మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంటే ఎవరెవరు అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు, వాళ్ళల్లో ఎవరినైనా కానీ పెట్టండి, ఇంకా ఎవరినైనా పెట్టండి, అందరు కలిసి పోయి విజిట్ చేయండి, అక్కడ పోయి పరిశీలించి రండి, పనులు ఆగినాయా లేదా అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే ఇది ఇప్పుడు సామాన్య మానవుడు ఏమని అర్థం చేసుకోవాలా? 4 గోడల మధ్యలో చర్చ జరిగింది. ఏం చర్చించుకున్నారో ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులకు తెలుసు. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేసినారు? అసెంబ్లీ సాక్షిగా చేస్తూ నిజ నిర్ధారణ కమిటీ వేయండి అని అంటున్నారు, అన్ని పార్టీల వాళ్ళని తీసుకొని పోయి. అంటే ఇది ఇప్పుడు సామాన్య మానవులు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ మాటలను నమ్మాలనా లేదా? నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ఒక బాధ్యత గల మనిషి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఈ మాట. పైగా మీరు పోయి పరిశీలన చేయండి అంటున్నారు, నిజ నిర్ధారణ కమిటీ వేయండి అంటున్నారు, అన్ని పార్టీల వాళ్ళని పెట్టమంటున్నారు. అంటే దీనికి పరిణామం ఏమి? రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఒకవేళ ఆగిపోతే దాని పరిణామం ఏమి? రాయలసీమ ఈ భారతదేశంలోనే అత్యంత వెనుకబడి ప్రాంతాల్లో ఒకటి. ఇప్పుడు మొత్తము భారతదేశంలో రాజస్థాన్ లో జైసల్మేర్ తర్వాత నెక్స్ట్ అతి తక్కువ వర్షపాతం ఉండేది అనంతపురం జిల్లా. గత 100 సంవత్సరాలు చూస్తే కరువు కాటకాలతో అల్లాడిపోయిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఇది రాయలసీమ ప్రాంతం. ఎందుకంటే మనకు ఈశాన్య ఋతుపవనాలు కానీ నైరుతి ఋతుపవనాలు కానీ రెండు కూడా మిస్ అయిపోతాయి. అందుకోసమే మొట్టమొదటి నుంచి కూడా ఇది చాలా వెనుకబాటుతనంలో కూరుకొని పోయిందన్నమాట. కానీ ఇది ఇట్లా ఉండగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పాలి సమాధానం? ఇది నిజమా కాదా అని చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకంటే ఇది ఈ ప్రయోజనాలు ఎవరు? రాయలసీమ లిఫ్ట్ ప్రయోజనాలు ఎవరికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. రాష్ట్రం తర్వాత ఎవరికి రావాలి? ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి. చంద్రబాబు నాయుడు గారు పుట్టిన ఊరు ఎక్కడ? రాయలసీమ ప్రాంతం కాదు. కాబట్టి ఆయన అదనంగా ఉంది బాధ్యత. రాజకీయాల్లో కానీ ఏ ప్రజా సేవలో కూడా దేశానికి ఎంత మనము ప్రాముఖ్యత ఇస్తామో, రాష్ట్రానికి ఇస్తామో, ప్రాంతానికి ఇస్తామో, మన ఊరికి కూడా కదా, జన్మనిచ్చిన ఊరు. సమాధానం ఏమని ఇంతవరకు రోజులైంది, సమాధానం ఎక్కడైనా ఇచ్చినారా? ఇవ్వకపోగా ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం. 22 టీఎంసీనే కదా మీకు ఉండేది, దాన్ని ఏ విధంగా తీసుకుంటారని ఒకరు. నీటిపారుదల శాఖ మంత్రి ఆయన అయితే నవ్వుకుంటూ ఎకిలించుకుంటూ, ఎవరు నీకు 15, నీకు 18, నీకు 18 అని చాలా పాపులర్ అయిన చూడండి. అతి ఫాస్ట్ గా పాపులర్ అయిన మనిషి ఆయన. నాకు తెలిసి రాజకీయాల్లో అంత ఫాస్ట్ గా పాపులర్ అయిన మనిషి ఆయన తప్ప ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక స్టేట్మెంట్, నీకు 15, నీకు 15, నీకు 18. ఆయన ముసిముసి నవ్వుకుంటూ ఒక రకంగా చూడాలంటే ఎకిలించుకుంటూ రాయలసీమ లిఫ్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే ఏమన్నా దీంట్లో బాధ్యత ఉంది? అసలు కొద్దిగా దాంట్లో బాధ్యత మాట్లాడుతున్నారా? అసలు వాళ్ళు మాట్లాడే లాజిక్ ఏమన్నా ఉందా? ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట నిజమా కాదా, ఏమన్నా మాటల్లో పొరపాటుగా అర్థం చేసుకున్నారని ఎక్కడన్నా ఒక్కరన్నా చెప్పినారు? ఇది బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రి గారి బాధ్యత. ఆయన వచ్చి చెప్పాలా ఇది నిజంగా జరిగిందా? ఒకవేళ జరగలేదంటే ఇది జరగలేదు, ఇది రాంగ్ అని చెప్పండి, లేదా జరిగింటే ఇది ఈ విధంగా అని చెప్పండి. ఎవరంటే వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించేది, వాళ్ళతో ఉన్న కుండు మీద ఉప్పేసినట్లుగా ఇంకోరంతా రాయలసీమ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ కూడా ఒక చిన్న చూపు చూడటం జరుగుతుంది. ప్రజలకు అర్థం కావాలంటే ఒక 2-3 పదాలు ఉంటాయన్నమాట. ఆ పదాలు అర్థమైతేనే ప్రతి ఒక్కరికి సులభం అవుతుంది. నీటిపారుదలలో ముఖ్యమైన పదాలు ఒక 2-3 ఉంటాయన్నమాట. ఒకటి క్యూసెక్. క్యూసెక్ అంటే నీటి పారుదల, క్యూబిక్ మీటర్స్ పర్ సెకండ్ అంటారు నీటి పారుదల. టిఎంసి అంటే నీటి నిల్వ. ఈ నీటి నిల్వ ద్వారా అయ్యే మనకున్న బెనిఫిట్ అప్రాక్సిమేట్ గా అందాజుగా 11,000 క్యూసెక్లు ఒక రోజు 24 గంటలు పారితే ఒక టిఎంసి నీటి నిల్వ అవుతుందన్నమాట. ఒక్కసారి నీటి నిల్వ ఒక టిఎంసి పెట్టుకుంటే ఇంచుమించు 10,000 చెరుకు ఎకరాలకు మనము నీటిపారుదల ఇరిగేషన్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ 3 ఎప్పుడైతే పబ్లిక్ అర్థమవుతాయో
ఈ రాయలసీమ లిఫ్ట్ గురించి మిగతా అంతా కూడా అర్థమవుతుంది అనమాట. లేకుంటే మనం ఊరికే క్యూసెక్లు అని టీఎంసీ అని చెప్తుంటే పబ్లిక్ అర్థం కాదు. అప్రాక్సిమేట్ గా 11,000 క్యూసెక్లు 24 గంటలు పారితే ఒక టీఎంసీ అంటే మనము 24 గంటల సేపు బిందె లోపల ఒకవేళ ఇన్ని నీళ్ళు ఇస్తే ఆ ఇచ్చే పారుదల క్యూసెక్లు బిందె నిలువ టీఎంసీలు. ఆ తర్వాత బిందె మనం ఒకవేళ 20 మందికి తాపుతామా 30 మందికి తాపుతామా అనేది ఎట్లుందో గ్లాసుల ప్రకారంగా ఆ బిందెతో పాటు 10 నుంచి 12,000 ఎకరాలు మనం నీరు ఇచ్చేదానికి అవుతుంది అనమాట వ్యవసాయానికి. ఇది సారాంశం. ఇది కృష్ణానది. కృష్ణానదికి కుడివైపు ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, ఎడం వైపు ఏమో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇప్పుడు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత అయితే పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు మనకున్న ఏదైతే నీటి కేటాయింపులు ఉన్నాయో, నీటి కేటాయింపులు ఎప్పుడు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బచావత్ అవార్డు అని బచావత్ గారు ఇచ్చిన అవార్డు ప్రకారంగా మనకు నడుస్తుంది. ఆ రోజు మనకు 811 టీఎంసీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తే 700 టీఎంసీ కర్ణాటక రాష్ట్రానికి పోతే 500 చిల్లర టీఎంసీ వచ్చేసి మహారాష్ట్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగిందనమాట. 560. ఆ తర్వాత మళ్ళా వివిధ రాష్ట్రాలు ఇది మనొకసారి పునర్వ్యవస్థీకరణ చేయాలని చెప్పి అడిగినప్పుడు అప్పుడు మళ్ళీ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని చెప్పి ఇంకొక అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ అవార్డు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోర్టుకు పోయి ఆపడం కూడా జరిగింది అనమాట. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి. ఎందుకు కరెక్ట్ కాదని చెప్పిందంటే బచావత్ అవార్డులో ఒక నీటి పారుదల చూస్తే 75 సంవత్సరాలు వెనకాలకి చూసిన తర్వాత ఆ 75 సంవత్సరాలలో ఇంచుమించు 75% ఎంత నీళ్ళు వస్తాయో ఆ నీళ్లను చూసుకొని 3 రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. ఆ నీళ్ళు ఎంత నిర్ధారణ జరిగింది? అప్పట్లో 75% ఖచ్చితంగా అంటే 75% గ్యారంటీ ఉండే నీళ్లు, 75% గ్యారంటీ ఉండే నీళ్ళు అనేటప్పటికి 2060 టీఎంసీలు వచ్చినాయి. 2060 టీఎంసీలలో 800 చిల్లర మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, 700 కర్ణాటకకు, 560 మహారాష్ట్రకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వాళ్ళు అవార్డు ఇచ్చేటప్పటికి వాళ్ళు దాన్ని మళ్ళీ పునరాలోచించి 75% కాదు 65% అన్నారనమాట. అంటే 65% 65% మాత్రమే గ్యారంటీ ఉన్న నీళ్ళని ఇస్తున్నామనేటప్పటికీ ఆటోమేటిక్ గా నీటి అవైలబిలిటీ లభ్యం పెరుగుతుంది. నీటి లభ్యం పెరిగినప్పుడు 1001 టీఎంసీ ఆంధ్రాకు, 911 టీఎంసీ కర్ణాటకకు, అదేవిధంగా మహారాష్ట్రకు 666 టీఎంసీ. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద నష్టం. ఎందుకు నష్టం అంటే ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత 811 పేరుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు 1001 అయింది కదా. కానీ కర్ణాటకకు మహారాష్ట్రకి ఎంత అయింది? వాళ్ళది 700 నుంచి 900కు అయింది, 560 నుంచి 666 అయింది. కాకపోతే దీంట్లో ముఖ్యమైన అంశం ఏమంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? పై నుంచి వస్తాయి. పై నుంచి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఈ నీళ్ళనంతా వాళ్ళు వాడేసుకుంటారు. అంటే ఇంతకు ముందు కర్ణాటక ఒకవేళ 700 టీఎంసీ వాడుకునే దానికి అవకాశం ఉంటే ఈ రోజు కర్ణాటకకు 900 టీఎంసీ వాడుకునే దానికి అవకాశం ఉంది. ఇంతకు ముందు మహారాష్ట్రకు 560 టీఎంసీ వాడేదానికి అవకాశం ఉంటే 666 టీఎంసీ ఇప్పుడు వాడుకునే దానికి అవకాశం వస్తుంది. నీళ్లు పైనుంచి కిందకి వస్తాయి కాబట్టి ఫస్ట్ వాళ్ళ కేటాయింపులు వాళ్ళు ఏమంటారంటే ఇది నాది భాగం, నేను వాడేసుకుంటున్నా అంటే ఇక్కడికి తగ్గిపోతాయి. పైగా గత 20-30 సంవత్సరాల్లో నేను ఎందుకు ఈ చరిత్ర ఎంత చెప్తానంటే చంద్రబాబు నాయుడు గారి కాంట్రిబ్యూషన్ టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత ఉంది ఇప్పుడు అందరికి అర్థమవుతుంది. ఆయన ఏ లెవెల్లో కాంట్రిబ్యూట్ చేసినాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఎప్పుడైతే ఈ 20-30 సంవత్సరాలుగా ప్రాజెక్టులన్నీ కేటాయింపులు జరిగినాయో ఆ కేటాయింపులలో కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ విపరీతంగా ప్రాజెక్టులు కట్టేసినారు. కృష్ణా నది చూసుకుంటే ముఖ్యంగా దాని ట్రిబ్యూటరీస్ వచ్చేసి కృష్ణ, భీమా, మల్లప్రభ, ఘట్టప్రభ. మల్లప్రభ అనే ఒక నది మీద ధారవాడ దగ్గర వస్తుంది. అక్కడ సౌదత్తి అనే ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఘట్టప్రభ అనే నది మీద హిడికల్ అని బలరాం దగ్గర ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. కృష్ణానది మీద ఆల్మట్టిలో కట్టడం జరిగింది. నారాయణపూర్ మీద కట్టడం జరిగింది. భీమా మీద మహారాష్ట్ర నుంచి చూస్తే వివిధ ప్రాజెక్టులు కట్టడం జరిగింది. ఇవన్నీ కట్టడం వలన ఏమైందంటే నీటి లభ్యం ఆంధ్రాకి రావడం లేదు. పేరుకు ఇన్ని టీఎంసీలు పారుతాయని ఉంది కానీ దాటి రావడం లేదు ఇక్కడికి. పైగా కర్ణాటకలో మహారాష్ట్రలో ఎక్కువ శాతం చెరుకేస్తారు. చెరుకు వలన వాళ్ళకి అక్కడ నీటిని నది నుంచే లిఫ్ట్ చేస్తారు.
అంటే మీరు పోయి అక్కడ నదులు చూస్తే వేల పంపు సెట్లు ఉంటాయి నదుల మీద, వేల పంపు సెట్లు. కిలోమీటర్ల కొద్దీ ఇప్పుడు మన దగ్గర ఒక పొలం నుంచి ఇంకో పొలం పైప్ లైన్ పోవాలంటే ఒప్పుకోకపోవచ్చు, అక్కడ పొలం నుంచి పొలం దాటి కిలోమీటర్ల పైప్ లైన్లు వెళ్ళిపోతుంటాయి. ఆ విధంగా ఎన్నో టీఎంసీ లిఫ్ట్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో బచావత్ ట్రిపుల్ ఏర్లు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ అవార్డు ఇచ్చేటప్పుడు ఏ ప్రాజెక్టులు అయితే ఏ రాష్ట్రంలో ఉన్నాయో ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులు కానీ కడుతున్న ప్రాజెక్టులు కానీ ఈ రెండింటిని పట్టి కేటాయింపులు చేయండి అని చెప్పి ప్రవేశ్ కుమార్ ట్రిబ్యునల్కి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2004 సంవత్సరంలో సరైన వాదనలు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర ఇవ్వనందువల్ల ఈ రోజు ఈ 75% నుంచి 65% లభ్యము పెంచడము, తద్వారా కర్ణాటకకు మహారాష్ట్రకు అడ్వాంటేజ్ కావాలి. ఆయన వల్ల ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణానది మీద రావాల్సిన నీళ్లు 100 టీఎంసీలు యాక్చువల్ తగ్గిపోయాయి. రెండో పాయింట్ ఏమంటే డ్యాములు కట్టనందువలన, డ్యాములు లేనందువలన, తన పీరియడ్ లో కట్టనందువలన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చేటప్పటికి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నందుకు అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని గమనించుకొని చాలా అన్యాయం జరుగుతుంది రాష్ట్రానికి, రాబోయే కాలంలో ఇబ్బంది అనే ఉద్దేశంతో గబగబ ప్రాజెక్టులు స్టార్ట్ చేసేసినారు రాజశేఖర రెడ్డి. జలయజ్ఞం కింద ప్రాజెక్టులు స్టార్ట్ కావడం ఒకటి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికంతా కూడా అందులో వెనుకబడిన రాయలసీమ, ఒంగోలు, ప్రకాశం జిల్లా ప్రాంతానికి మరీ ముఖ్యంగా లాభం జరగాలనే ఉద్దేశంతో, మంచి జరగాలనే ఉద్దేశంతో, పైగా ప్రాజెక్టులు అంటూ ఇప్పుడు కట్టకుంటే ఇప్పటికే చాలా సమయం వేస్ట్ అయింది. కట్టకుంటే కేటాయింపులో బ్రజేష్ కుమార్ కేటాయింపులో మనం నష్టపోతాం ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ముందు చూపుతూ ప్రాజెక్టులన్నీ కట్టినారు. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఏ స్థాయికి తెచ్చినారో చూడండి. ఈ నష్టమంతా ఫస్ట్ 2 టర్ములో విజనరీ కింద చేసేసి ఇప్పుడు మళ్ళా కొత్తగా చేస్తున్న నష్టం ఏమంటే రాయలసీమ లిఫ్ట్ స్కీము రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం అయితే నేను మేనేజ్మెంట్లు కదా, ఆపేసినట్లు కదా. ఒకవేళ అది రాంగ్ అయితే బయటకు వచ్చి చెప్పాలి కదా, నాయన రేవంత్ రెడ్డి గారు నేను ఎప్పుడు చెప్పిన ఈ మాట, మనం ఎప్పుడు కలిసినాము, నేను ఎప్పుడు చెప్పిన ఆ మాట అంటున్నారు. ఎక్కడైనా కానీ ఎక్కడెక్కడికో తీసుకుపోతారు. 34 కదా, 22 కదా, ఈ నంబర్స్ వద్దండి. సింపుల్, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన చెప్పినాడు, మీరు ఒప్పుకున్నారు, ఆపేసినారని ఆయన అన్నాడు. నిజమా కాదని ముందుకు చెప్పండి. 30 మంది మాట్లాడాల్సిన అవసరం ఉంది. అసలు ఇన్ని ఫిగర్స్ అన్ని తీసుకోవాల్సిన అవసరమే ఉంది. ఈ నేపథ్యంలో ఈ విధంగా ఉండగా 2014 తర్వాత రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత మనకు ప్రధానంగా రాయలసీమ ప్రాజెక్టు ప్రధానంగా ఏమేమున్నాయి? కేసీ కెనాలు, తెలుగంగ ప్రాజెక్టు, ఎస్ఆర్బిసి, జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్, ఇవి ప్రధానంగా రాయలసీమ ప్రాజెక్టులు. ఈ రాయలసీమ ప్రాజెక్టులు ఒక హెచ్ఎన్ఎస్ఎస్ పక్కన పెడితే మన జిఎన్ఎస్ఎస్ కానీ, తెలుగంగ ప్రాజెక్ట్ కానీ, ఎస్ఆర్బిసి కానీ, కేసీ కెనాల్ కేసీ కెనాల్ పై నుంచి వచ్చినా కూడా ప్రధానంగా పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకుంటాం. పోతిరెడ్డిపాడు ఎక్కడుంది? పోతిరెడ్డిపాడు శ్రీశైలం వెనకాల భాగంలో ఉంది, ముందు భాగం కాదు. ముందు భాగం శ్రీశైలం నీళ్ళు వదిలిపెడితే సాగర్కి వెళ్ళిపోతాయి, మధ్యలో ఎక్కడ తీసేయడానికి లేదు. శ్రీశైలం డ్యామ్ నుంచి నీటిపారుదలకి ఇక్కడ ఏం వాడాలంటే కూడా వెనకాల నుంచి వాడాల్సిందే తప్ప ముందు వాడికి లేదు. ముందు విడిచిపెడితే డైరెక్ట్ సాగర్కి వెళ్ళిపోతాయి, అక్కడ నుంచి కృష్ణా డెల్టాకి వెళ్ళిపోతాయి. సో రాయలసీమ ప్రాంతానికి కానీ, ప్రకాశం జిల్లాకు కానీ, కొంతవరకు నెల్లూరుకు కానీ రావాలంటే వెనకాల నుంచి తీయాలి. వెనకాల నుంచి తీయాలంటే ఇక్కడ పోతిరెడ్డిపాడు దగ్గర తీయాలి. సో పోతిరెడ్డిపాడు దగ్గర తీసే హెడ్ రెగ్యులర్ ఏదైతే ఉందో అది చిన్నగా ఉందనే ఉద్దేశంతో ఇది తప్ప వేరే మార్గం లేదని రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఏం చేసినారంటే వెడల్పు చేసినారు. వెడల్పు చేసినప్పుడు ఎట్లా చేసినారు వెడల్పు? దాన్ని 44,000 క్యూసెక్లు అంటే ఇంతకు ముందే చెప్తే క్యూసెక్ అంటే 44,000 క్యూసెక్లు అంటే ఒక్క 24 గంటలకైనా 44,000 క్యూసెక్లు తీస్తే 4 టీమ్స్ వస్తే బయటికి. మన దగ్గర సామర్థ్యం ఏముంది? ఇంచుమించు 40 టీఎంసీ జిఎన్ఎస్ఎస్ బాలేరు నగరి 39 కరెక్ట్ చెప్పాలంటే సామర్థ్యం ఉంటుంది. ఇంచుమించు 29 టీఎంస్, 30 టీఎంస్ అంటే 29 కరెక్ట్ చెప్పాలంటే తెలుగున్న ప్రాజెక్టు. అదేవిధంగా 28, అదేవిధంగా 19 ఎస్ఆర్బిసి, అదేవిధంగా కేసీ కెనాల్కు కొంచెము ఆగ్మెంటేషన్. ఇవన్నీ చేయాలంటే పోతిరెడ్డిపాడు నుంచి తీసుకోవాలనే ఉద్దేశంతో రాజశేఖర్ గారు వెడల్పు చేస్తే ఆ రోజు అల్లరి చేసిన ఎవరండి? టీడీపీ కదా. అల్లరి చేయలేదా? ఆడ కట్ట మీద నిలబడి ఇదే టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ నిలబడి ఆపలేదా? వీళ్ళందరూ ఆ రోజేమో అల్లరి చేస్తారు. అయినా రాజశేఖర రెడ్డి గారు తోసేసుకుంటూ వెళ్ళిపోయినాడు. ఆయన స్టైల్ ఆయన వెళ్ళిపోయినాడు. అల్లరి చేస్తే దండి చేస్తే నేను చేసి పని నేను చేసుకుంటాను చేసేసినాను. చేసిన దాని వల్ల వచ్చింది. అయితే అప్పుడు ఎట్లా 841 అడుగుల్లో ఉంది లెవెల్లో ఏది పోతిరెడ్డిపాడు హెడ్రిక్యులేటర్ 841 అడుగుకు వస్తే శ్రీశైలంలో నీళ్లు అప్పుడు ఫస్ట్ పోతిరెడ్డిపాడులోకి నీళ్ళు వస్తాయన్నమాట. అక్కడ నుంచి ఈ ప్రాజెక్టులకు అంతా పోవాలా.
శ్రీశైలం ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఎంత 885. కానీ ఈ 44,000 క్యూసెక్లు ఫుల్ గా డ్రా చేయాలంటే ఎంత ఉండాలా? 881. 885 ఫుల్ లెవెల్ అయితే 881 4 అడుగులు తక్కువ ఫుల్ లెవెల్కి వస్తేనే 44,000 క్యూసెక్లు వస్తాయి. రాజశేఖర రెడ్డి గారు వెడల్పు చేయకముందు అసలు ఏమీ లేదు. దాని తర్వాత పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత తెలంగాణ వాళ్ళు మొత్తం నీళ్లు వాడేది స్టార్ట్ చేసినారు లెఫ్ట్ నుంచి. ఎట్లా? వాళ్ళకున్న కల్వకుర్తి స్కీమ్ ఏదైతే ఉందో 25 టీఎంసీ నుంచి 40కి పెంచుకున్నారు. వాళ్ళకున్న ఎస్ఎల్బిసిని సామర్థ్యం పెంచుకుంటున్నారు. ఇది కాక పాలమూరు రంగారెడ్డి డిండి కొత్త స్కీములు పెట్టినారు. ఇవన్నీ కూడా ఏ లెవెల్లో పెడుతున్నారు? 800. అంటే ఒక మాటలు చెప్పాలంటే ఇది 885 అయితే, ఇది 881 అయితే, ఇది 841 అయితే, ఇది 800కి వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కనుక్కొని చాలా ఇబ్బంది జరగబోతుందనే ఉద్దేశంతో మనం కూడా 800 లెవెల్కి పెట్టి నీళ్లు తీసుకుంటే తప్ప ఇది లాభం లేదు అని తీసుకోవాలనే ఉద్దేశంతో పోతిరెడ్డిపల్లి హెడ్ దగ్గర దాన్ని ఇంకా కొద్దిగా సామర్థ్యం పెంచుతూ 3 టీఎంసీ రోజుకు 3 టీఎంసీ తీసేటట్లు ఇంచుమించు 40 నుంచి 50 తీసేటట్లు 3 టీఎంసీ తీయాలని చెప్పి ఒరిజినల్ అయితే కనీసం మొదటి భాగం ఫేజ్ 1 పనులు 3,500 నుంచి 4,000 కోట్లతో పనులు చేపట్టడం జరిగింది. ఈ రోజు దానికి వాళ్ళు ఏమంటున్నారు? మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు తీస్తున్నారు? ఇది 20 టీఎంసీలే కదా. 20 టీఎంసీలు అనేది ఎవరన్నారు? మీకు అసలు కృష్ణానది నది పారకంలో ఉంటుంది. నది పారకంలో ఉన్నప్పుడు 885 ఎప్పుడు చేరుతుంది? నీళ్ళే తీయకుంటే, అది కూడా పైన నుంచి నీళ్ళు ఇడిస్తే, అది కూడా వర్షాలు బాగా పడతాయి. అంటే ఒక 10 సంవత్సరాల్లో చూస్తే 1 2 సంవత్సరాలు తప్ప నీకు 885 వచ్చే పరిస్థితే లేదు. ఎందుకు లేదు? ఇంతకు ముందు నేను చెప్పినందుకు ఎన్ని డ్యాములు పైన కర్ణాటకలో కట్టినారు, ఎన్ని డ్యాములు ఆడ కట్టినారనే ఉద్దేశంతో లేదు. ఆల్రెడీ తెలంగాణ 800 నుంచి లిఫ్టింగ్ వాళ్ళ స్కీమ్ స్టార్ట్ చేసినారు. మరి నువ్వు చూసుకుంటూ ఊరుకుండాలనా, లేకుంటే నువ్వు కూడా ఆ లెవెల్కి పోయి తీయాలనా? ఎవరైనా ఏం చేయాలి? నువ్వు కూడా ఆ లెవెల్కి పోయి తీయాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేస్తే ఎవరు పోయి వివాదం ఎవరు చేసినది? ఎన్జిటికి పోయిన వివాదస్తులు ఎవరు? ఎన్జిటికి పోయిన వివాదస్తులు ఎవరంటే గోవిందల్ల శ్రీనివాస్. ఈయన ఎవరు? ఈయన బ్యాక్గ్రౌండ్ ఎవరు? ఈయనకు అడ్వకేట్ ఎవరంటే ఈయనకు అడ్వకేటు శ్రవణ్ కుమార్. శ్రవణ్ కుమార్ కు టీడీపీ పార్టీకి కనెక్షన్ ఏమి అనేది మీరు మీడియాలో మీరే కనుక్కోవాలి. తెలుగుదేశం పార్టీకి శ్రవణ్ కుమార్ కు కనెక్షన్ ఏమి? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అన్ని కోర్టు వివాదాలు వకాలతలు చేస్తున్నది శ్రవణ్ కుమార్ కాదా? ఇదే ఢిల్లీకి పోయి మళ్ళా లిటిగేట్ చేసినది శ్రవణ్ కుమార్ కాదా అనేది మీడియా మీరు కనుక్కున్నారు. ఇది వీళ్ళు చేస్తున్న పని. ఈ పని చేసి వీళ్ళు జరిగే పనిని ఆపిన తర్వాత మళ్ళా 10 నుంచి 10 మంది 10 ప్రెస్ మీట్. ఈ రోజు ఒకవేళ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అనేది ఒకవేళ పూర్తి కాకుంటే రాబోయే కాలంలో జిఎన్ఎస్ఎస్ కానీ, తెలుగంగ కానీ, ఎస్ఆర్బిసి కానీ, చెన్నైకి పోతున్న డ్రింకింగ్ వాటర్ కానీ, మన ప్రకాశం జిల్లా వెలుగొండ కానీ ఎక్కడే కానీ నీళ్ళు లేకుండా అయిపోయే ప్రమాదం. ఇది రాయలసీమ ప్రాంతానికి చాలా ముఖ్యమైన. దీంట్లో బాధ ఎక్కడ అనిపిస్తుందంటే ఇంత ప్రాముఖ్యత ఉన్న స్కీమును మీరు చెడగొట్టేది కాకుండా మళ్ళీ పైగా మీరు ప్రెస్ మీట్లు పెట్టి 10 మంది రాయలసీమ వాళ్ళందరితో కూడా మాట్లాడిస్తున్నారు. ఇంత అన్యాయం అండి. నిజం చెప్పాలంటే ఎవరే కానీ ఇతర ఏ పార్టీ గురించి కూడా మెరిట్స్ తెలియకుండా రాయలసీమ నుంచి ఒకవేళ ఏ పార్టీ వాళ్ళు కూడా రాయలసీమ లిఫ్ట్ కు అగెయిన్స్ట్ అంటూ మాట్లాడినారంటే చరిత్ర వాళ్ళని ఎప్పటికీ క్షమించదు. ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టి తమాషా కాదు, చరిత్ర ఏ రోజుకి క్షమించదు. ఈ పరిస్థితిలో ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కృషి చేసినారనేది మాకు తెలుసు. మొట్టమొదటి 2016లో జలదీక్ష తీసిన దానికి ఆ రోజు ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉమాభారతి గారు పెట్టి ఆ రోజు తెలంగాణ వాళ్ళను ఇది మీరు ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఉండాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ రెండవసారి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఉన్నప్పుడు ఆ రోజు మళ్ళీ అపెక్స్ కౌన్సిల్ సెకండ్ మీటింగ్ పెట్టి కృష్ణా జలాల అగ్రిమెంట్ దాన్ని అమలు పరచడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పేరు కూరిక బయటికి నేను చంద్రశాసన్ని, నేను శాసనం లేదు, శాసనం లేదు. నాకు తెలుసు 2014 తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఇదే చంద్రశాసనమే కదా తర్వాత మళ్ళీ విజయవాడ పోయిన తర్వాత ఆ రోజు జరిగినదేమి
ఎప్పుడైతే పునర్వ్యవస్థీకరణ జరిగిందో, పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్వహణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, నాగార్జున సాగర్ నిర్వహణ తెలంగాణ రాష్ట్రానికి అని ఇస్తే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు ఇది మా తెలంగాణలో ఉందని చెప్పి తెలంగాణ వాళ్ళు లెఫ్ట్ బ్యాంక్ శ్రీశైలం వాళ్ళ చేతుల్లోనే పెట్టేసుకున్నారు. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పవర్ జనరేషన్ కింద నీళ్లు వదిలేస్తారు. నష్టపోయేది ఎవరు? రాయలసీమ. ఎప్పుడైతే నాగార్జున సాగర్ వాళ్ళ నిర్వహణ ఉందో ఇది మా నిర్వహణ ఉంది కదని చెప్పి రైట్ బ్యాంకు లెఫ్ట్ బ్యాంకు రెండు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. అంటే నాగార్జున సాగర్ కు ఆంధ్రప్రదేశ్ లోపలికి వచ్చే నీళ్ల గేట్లు కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. ఎప్పటి వరకు ఉన్నాయి కంట్రోల్లో? 2023 డిసెంబర్ వరకు. 2023 డిసెంబర్ లో రాత్రి ఒక రోజు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పోయి హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సర్వీస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్. ఈ రోజు మళ్ళా మనము పక్క రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీతో మనం కుమ్మక్కైతే 3 సార్లు ఆ రాష్ట్రంతో ఆ ప్రభుత్వంతో మన రాష్ట్రం కోసం మనం పోయి పోరాడతామా? ఒకటి గుర్తుపెట్టుకోవాలా, అందరికీ అన్ని రాష్ట్రాల్లో స్నేహాలు ఉంటాయి, అందరికి అన్ని రాష్ట్రాల్లో బంధువులు ఉంటారు, అందరికి అన్ని రాష్ట్రాల్లో ఉంటారు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీ రాష్ట్రాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత నువ్వు ఓటు తీసుకున్నప్పుడు ఏం తీసుకుంటావు? వివక్ష లేకుండా, భయము లేకుండా, భేదము లేకుండా, ఏది లేకుండా తీసుకుంటావు అనేది నీ ఓటు. ఒక ఎమ్మెల్యేగా, ఒక ముఖ్యమంత్రిగా ఈ రోజు వివక్ష లేకుండా, భయము లేకుండా, ద్వేషం లేకుండా 4 గోడల మధ్యలో కూర్చొని చేసుకున్న ఒప్పందాలు, అంతే కదా? మనకు అర్థమవుతుంది. అది కాదంటే మీరు వచ్చి బయటకు వచ్చి చెప్పండి కాదని చెప్పేసి. ఇటువంటి అన్యాయమైన పరిస్థితి చేస్తూ మళ్ళా సోషల్ మీడియా ఉంది కదా, పేపర్లు ఉన్నాయి కదా అని చెప్పి రాసిందే. నేను చెప్తున్నా కదా, రాయలసీమ వాసులు ఎవరు కూడా రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ కి అగేన్స్ట్ గా మాట్లాడిన ఏ ఒక్కరిని కూడా చరిత్ర ఎప్పటికీ క్షమించదు. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని దీని ప్రజల్లో అవగాహన పెంచడానికి మనకు రాబోయే కాలంలో ఈ విధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం అవలంబించిన వైఖరి వల్ల కూడా మనం ఈ రాయలసీమ ప్రాంతం వాసులు అంటే నంద్యాల, కడప, నెల్లూరు, మద్రాసు వాళ్ళకు కూడా నిలువై, చిత్తూరు కూడా కొంత భాగానికి నిలువయ్యే పరిస్థితి, రాని పరిస్థితి అటువంటిది. ఆ పరిస్థితి ప్రజలకందరికీ కూడా అవగాహన కల్పించాలి. ఈ రాయలసీమ ప్రాజెక్టు అంటే ఎత్తిపోతల పథకం మీద మొత్తం నంద్యాల జిల్లాలో ఎవరైతే అన్ని నాయకులు ఎవరైతే మాకు ఈ రాయలసీమ దానికి లిఫ్ట్ ఇరిగేషన్ లో కలిసి వస్తారో అటువంటి నాయకులతో తొందరగా మా ఇన్ఛార్జీలతో అందరితో కూడా మాట్లాడి జిల్లా లెవెల్లో ఒక మీటింగ్ పెట్టి మొత్తం ప్రజలను అవగాహన పెంచాలి. అదే విధంగా అవసరం అనుకుంటే ఏ ఉద్యమాలు చేయాలి ఏమనేది కూడా దాన్ని మాట్లాడాలనే ఉద్దేశంతోనే తొందరలోనే నంద్యాల జిల్లాకు సంబంధించిన వరకు మేము అందరి నాయకులతో మాట్లాడి మా ఇన్ఛార్జితో మాట్లాడి డేట్ ఫిక్స్ చేస్తాం. ఇక్కడ జిల్లా లెవెల్లో అయిపోయిన తర్వాత మళ్ళా నియోజకవర్గాల లెవెల్లో 7 నియోజకవర్గాల లెవెల్లో కూడా అక్కడ కూడా మా ఇన్ఛార్జీలతో కలిపి మొత్తం అక్కడ కూడా ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళతో నాయకులతో అన్ని ఎవరెవరైతే కలిసి వస్తారో వాళ్ళతో దాన్ని ఈ విధంగా నియోజకవర్గం నుంచి మండల స్థాయి నుంచి గ్రామాల స్థాయికి తీసుకుపోయి దీన్ని ఖచ్చితంగా మనకి ఇది లేకపోతే మనకు అన్యాయం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు ఒత్తిడిని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసినవి మిగిలిపోయినది కూడా కేవలం పంపులు పెట్టాలి. ఒక రోడ్డు ఒకటి ఉంది, అదొక్కటి తీసేస్తే మొత్తం శ్రీశైలం రిజర్వాయర్ డైరెక్ట్ గా పోతిరెడ్డిపాడు దగ్గరికి మనం అంటే దగ్గర 800 లోపల నుంచి కూడా మనం లిఫ్ట్ ద్వారా మనం నీళ్లు తీసుకోవడానికి అవకాశం. ఇవన్నీ కూడా తాజాగా మాట్లాడినట్టు మొత్తం మన అందరం కూడా అన్నిటికంటే ముఖ్యంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి మనం అందరం కూడా కృతజ్ఞత చెప్పాలి. ఈ రోజు SRBCకి నీళ్ళు ఇచ్చిన ఘనత మనకు భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు 15 వస్తే SRBCకి మాత్రం మనం 2024 ఆగస్టు 15 నీళ్లు ఇచ్చిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి 2004లో నీళ్లు ఇచ్చిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి. దాంతో పాటు గోర్కల్ రిజర్వాయర్ కూడా అంతకు ముందు తెలుగుదేశం గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు 95 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రి కనీసం దాని గురించి మాట్లాడిన పాపాన కూడా పోలేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే గోర్కల్ రిజర్వాయర్ మొత్తం డబ్బులు కేటాయించి టెండర్లు పిలిపించి పూర్తి చేయడం జరిగింది. అంటే ఎవరు రాయలసీమకు మంచి చేసిన చంద్రబాబు నాయుడు పొరపాటున కూడా రాయలసీమకు మంచి చేయాలనే ఉద్దేశం లేదా మనం 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చూసినాం. కనీసం మనకు ఈ రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టుల గురించి కూడా
పట్టించుకొని వాడు చంద్రబాబు నాయుడు. అందుకే ఇప్పుడు తెలుగుదేశం నాయకులు కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళంటే ఇరిగేషన్ మీద అవగాహన నుండి మాట్లాడుతున్నారో లేకుంటే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారో తెలియడం లేదు. కానీ ఏదో వచ్చేది 3 TMCలు 1 TMC కదా 3 TMCలే కదా వచ్చేదంటే 20 TMCలు అంటే ఇది ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 20 TMCలు మొత్తం రైతులకు దగ్గర 2 లక్షలు అంటే ఎకరా 1 TMC 10,000 అనుకుంటే 2 లక్షల ఎకరాలు నీళ్లు పాడడానికి అవకాశం ఉండే దాన్ని కూడా వీళ్ళు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటే మాత్రం చాలా బాధాకరమైన విషయం. పెంచుకొని ఈ ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడమని వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చరిత్రలో మిగిలిపోవద్దు, మీరు రాయలసీమ ద్రోవులుగా ఉండొద్దని మాత్రం వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు అవసరమైతే మీరు ఒకవేళ తెలుగుదేశం పార్టీలోనే మాతో కలిసడానికి వీలు లేకపోయినా ఇండైరెక్ట్ గా మాకు సపోర్ట్ చేసి ఈ కార్యక్రమం మేము ఏదైతే స్టార్ట్ చేస్తామో దాంట్లో మీరు మాకు కూడా సపోర్ట్ చేయండి. లేదు సపోర్ట్ చేయడానికి కూడా ఇష్టం లేకపోతే మాట్లాడకుండా ఊరుకోండి. కానీ మీరు మాట్లాడే అనవసరంగా ఎందుకు ద్రోవులు నిలబడిపోతారు? ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఈ రాయలసీమ వాసులుగా. కాబట్టి వాళ్ళకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఎంతవరకు మాట్లాడేది కొద్దిగా మన ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఉండే విధంగా మాట్లాడమని వాళ్ళకి విజ్ఞప్తి చేశాను. అదే విధంగా తొందరలోనే ఈ రోజే మనం ఎప్పుడు మేము జిల్లా మీటింగ్ పెడతామనేది కూడా డిసైడ్ చేసుకుని మీకు తొందరలోనే ఆ డేట్ కూడా చెప్తాం. అందుకు మా వాళ్ళందరూ కూడా మా ఇన్ఛార్జీలు అందరూ కూడా దీని మీద ఖచ్చితంగా ఫైట్ చేయాలనే ఉద్దేశం ఉండడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినది కూడా ప్రజలలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేమందరం ఖచ్చితంగా ఇది ఉద్యమం కోసం అందరూ కూడా ఏం చేయడానికి ముందు ప్రజల్లో అవగాహన పెంచడానికి మాత్రం మీటింగ్లు పెట్టి స్టార్ట్ చేస్తాం.